హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సెమ్ 4 నుంచి పోయిటరీ నుంచి ఫస్ట్ లెసన్ ది టేమ్ బర్డ్ వాజ్ ఇన్ కేజ్ లెసన్ గురించి తెలుసుకుంటున్నాం. సో ముందుగా చిన్న రిక్వెస్ట్, నేను ఎంత కష్టపడి చేసినా చాలామంది ఊరికే చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, లెట్స్ గో టు ది లెసన్. ది టేమ్ బర్డ్ వాజ్ ఇన్ ఎ కేజ్. టేమ్ బర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వబడిన లేదా మచ్చిక చేసుకోబడిన పక్షి. మనకు పంజరంలో ఉంటుంది కదండి, ఇన్ ఏ కేజ్, పంజరంలో ఉంచి మనం ట్రైనింగ్ ఇస్తే ఆ పక్షి ఎలా ట్రైనింగ్ ఇస్తే అలా మాట్లాడుతుంది. సో అలా ట్రైనింగ్ ఇవ్వబడిన, మచ్చిక చేసుకోబడిన, అలవాటు చేసుకోబడిన బర్డ్ని మనం టేమ్ బర్డ్ అని అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చూస్తే, రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ బోర్న్ ఇన్ 1861. ఆయన 1861లో జన్మించడం జరిగింది. అండ్ హీ వాజ్ డైడ్ ఇన్ 1941. 1941లో మరణించడం జరిగింది. వాజ్ ఎ బెంగాల్ పోయెట్. ఈయన బెంగాల్కు చెందిన, పశ్చిమ బెంగాల్కు చెందిన కవి. కవి మాత్రమే కాదు, ఇతను రైటర్ అంటే రచయిత, కంపోజర్ అంటే సాంగ్స్ని కంపోజ్ చేయడం, ఫిలాసఫర్ అంటే తత్వశాస్త్రవేత్త, తత్వశాస్త్రాన్ని గురించి కూడా ఆయనకు అవగాహన ఉంది. సోషల్ రిఫార్మర్ అంటే సంఘ సంస్కర్త, అంటే సొసైటీలో కొన్ని రకాల చేంజెస్ రావడానికి ఇతను కృషి చేయడం జరిగింది. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, లేదంటే దేశభక్తిని మేల్కొల్పడం, ఇటువంటివి చేసినందుకే ఈయన్ని సోషల్ రిఫార్మర్ అని కూడా అనొచ్చు. అండ్ పెయింటర్ ఆల్సో, హీ ఈజ్ ఎ పెయింటర్. ఓకే, పెయింటింగ్ కూడా బాగా వేస్తారు, పిక్చర్స్. సో ఇన్ని రకాలుగా గ్రేట్ పర్సన్. అండ్ హీ ఈజ్ ది ఫస్ట్ నాన్ యూరోపియన్ రైటర్. సో ఇంతకుముందు చాలామంది రైటర్లు నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు, కానీ యూరోప్కి చెందని వ్యక్తి తీసుకోవడం ఈయనే ఫస్ట్ టైం రైటింగ్లో తీసుకోవడం నోబెల్ ప్రైజ్. ఏ సంవత్సరంలో తీసుకున్నాడంటే 1913లో తీసుకోవడం జరిగింది. ఇన్ లిటరేచర్, సాహిత్య రంగానికి సంబంధించి ఈయన నోబెల్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అంతకుముందు మన భారతదేశం నుంచి, ఏషియా నుంచి ఎవరు లిటరేచర్కి నోబెల్ ప్రైజ్ తీసుకున్నది లేదు. సో హీ ఈజ్ ది ఫస్ట్ పర్సన్. ఓకే, సో ఫర్ హిజ్ కలెక్షన్ గీతాంజలి, సో ఆయన రాసిన గీతాంజలి అనే కలెక్షన్స్కి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో ఇది ఎప్పుడు పబ్లిష్ చేయబడింది? పబ్లిష్ అంటే ప్రింట్ చేయబడడం అన్నట్టు. ఎక్కడ పబ్లిష్ చేయబడింది అంటే లండన్లో 1912వ సంవత్సరంలో ఈ గీతాంజలి అనేది పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి 1913లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ది థీమ్ ఆఫ్ ది పోయమ్ ఈజ్, అసలు ఈ పోయం యొక్క థీమ్ ఏంటి, అందులో ఉన్న సారాంశం ఏంటిది అంటే, ఏ పోయం? ది టేమ్ బర్డ్ వాజ్ ఇన్ ఏ కేజ్ అనే పోయం యొక్క సారాంశం ఏంటి అంటే, ఈజ్ ఫ్రీడమ్ వర్సెస్ బాండేజ్. సో స్వేచ్ఛకి, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, ఈ స్వేచ్ఛకి మరియు బాండేజ్ అంటే బంధం. ఓకే, అన్నదమ్ముల అనుబంధం కానీ, లేదంటే అక్క చెల్లెల బంధం కానీ, ఇలా బంధానికి స్వేచ్ఛకి మధ్య ఫైటింగ్ అన్నట్టు. వర్సెస్ అంటే ఇది గొప్పదా అది గొప్పదా అనే ఒక అంశాన్ని తీసుకొని ఈ పోయంలో థీమ్ని రాయడం జరిగింది అన్నట్టు. ఓకే, సో ఒకసారి చూద్దాం అసలు ఎట్లా ఫ్రీడమ్ ఏంటి, బాండేజ్ ఏంటి అనేది చూద్దాం. ఇట్ టెల్స్ అబౌట్ లవ్ ఆఫ్ టూ బర్డ్స్. సో ఈ పోయంలో మనకి ఈ రెండు పక్షులు ఉంటాయి, ఆ రెండు పక్షుల యొక్క ప్రేమను గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అవేంటి అనేది ఒకసారి చూద్దాం. దట్ కెనాట్ బీ టుగెదర్ బికాస్, అవి రెండు కలిసి జీవించలేకపోతున్నాయి. రెండిటికి ఒకటంటే ఒకటికి ప్రాణం, చాలా ప్రేమ, కానీ కలిసి, టుగెదర్ అంటే కలిసి, కాంట్ బీ ఉండలేకపోతున్నాయి అంటున్నాడు. ఓకే, బికాజ్, రీజన్ ఏంటిదట, ఎందుకనగా, బికాజ్ అంటే
బికాస్ అ ఫ్రీ బర్డ్ ఈజ్ అఫ్రైడ్ టు బి స్టక్ ఇన్ ది కేజ్. ఇందులో మనకి రెండు బర్డ్స్ ఉన్నాయి, ఒకటేమో ఫ్రీ బర్డ్, ఇంకొకటేమో కేజ్డ్ బర్డ్. ఇక్కడ ఉంది కదా మనకి ఇది. సో ఈ ఫ్రీ బర్డ్ అంటే బయట స్వేచ్ఛగా తిరిగే పక్షి అఫ్రైడ్ భయపడుతుంది దేనికి, టు బి స్టక్ ఇన్ ది కేజ్, ఆ పంజరంలోకి వెళ్ళి నివసించడానికి భయపడుతుంది. అండ్ ది వింగ్స్ ఆఫ్ ది టేమ్ బర్డ్ ఆర్ పవర్లెస్ అండ్ డెడ్. సో ఈ పంజరంలో ఉన్న పక్షి ఏదైతే ఉందో టేమ్ బర్డ్, దాని యొక్క వింగ్స్ అనేటి రెక్కలు అనేటి పవర్లెస్, అందులో పవర్ లేదు. ఎందుకు అంటే పక్షులకి ఎప్పుడు ఎగురుతూ ఉంటేనే రెక్కల బలం అనేది ఉంటుంది, కానీ పంజరంలో ఉన్న పక్షి ఎగరదు కదా, అందులోనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి వాటి రెక్కలని యూజ్ చేయలేదు, ఆ రెక్కల్లో బలం అనేది లేదు, అవి చచ్చిపడిపోయి ఉంటాయి ఆల్మోస్ట్. సో ఇది విషయం. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ స్టాంజాలోకి వెళ్తే సెకండ్ పారాగ్రాఫ్. దేర్ ఆర్ టూ బర్డ్స్ ఇన్ ది పోయం. ఈ పోయంలో మనకి రెండు బర్డ్స్ అనేటి రెండు పక్షులు ఉంటాయి. ఓకే, వన్ ఈజ్, అందులో ఒకటేమో ఫ్రీ బర్డ్, బయట స్వేచ్ఛగా తిరిగే పక్షి, దట్ లివ్స్ ఇన్ ఏ ఫారెస్ట్. ఆ పక్షి ఎక్కడ నివసిస్తుందంట, అడవిలో నివసిస్తుంది. అండ్ ది అదర్ బర్డ్, ఇంకొక పక్షి ఉంది కదా, ఆ పక్షి ఏమో టేమ్ బర్డ్. టేమ్ బర్డ్ అంటే ట్రైన్డ్ ఆర్ లివ్స్ ఇన్ ఏ కేజ్, పంజరంలో నివసించే పక్షి. సో అది పంజరానికి అలవాటు పడిపోయింది, ఆ పంజరంలోనే ఉండిపోయింది. ఓకే, సో ది టూ బర్డ్స్ మీట్, ఆ రెండు బర్డ్స్ కలుసుకుంటాయి, ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాయి. అండ్ హ్యావ్ ఏ కాన్వర్జేషన్ విత్ ఈచ్ అదర్. కాన్వర్జేషన్ అంటే సంభాషణ, ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నట్టు. ఈచ్ అదర్, ఒకదాంతో ఇంకొకటి కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఓకే, ది ఫ్రీ బర్డ్ ఇన్వైట్ ది కేజ్ బర్డ్. ఈ బయట స్వేచ్ఛగా తిరిగే ఫ్రీ బర్డ్ ఏదైతే ఉందో అది కేజ్లో ఉండే బర్డ్ని, ఆ పంజరంలో ఉండే బర్డ్ని ఇన్వైట్ చేస్తుంది. ఎక్కడికి అంటే టు కమ్ అవుట్ ఆఫ్ ది కేజ్, ఆ కేజ్లోంచి బయటికి రా అని పిలుస్తుంది. టు జాయిన్ హిమ్, నాతో పాటు వచ్చే అడవికి అని అంటుంది. దే ఫ్లై టుగెదర్, ఇద్దరం కలిసి అడవికి ఎగిరిపోదాము అంటుంది. ఎవరు, ఫ్రీ బర్డ్. ఓకే, బట్ ది tame bird wants the free bird to come into the cage. కానీ టేమ్ బర్డ్, ఈ పంజరంలో ఉండే పక్షి ఉంటుంది కదా, అదేమంటుంది అంటే ఫ్రీ బర్డ్ని కమ్ ఇన్ టు ది కేజ్, ఆ పంజరంలోకి నువ్వే వచ్చేయి, మనం బయటికి వెళ్ళడం కాదు, ఇద్దరం కలిసి ఈ పంజరంలోనే నివసిద్దాము అని కేజ్డ్ బర్డ్ అంటుంది, టేమ్ బర్డ్ అంటుంది అన్నమాట. అండ్ దే లివ్ టుగెదర్, మన ఇద్దరం కలిసి ఈ కేజ్లోనే హ్యాపీగా ఉందాము అని ఉంటుంది. ది ఫ్రీ బర్డ్ రెఫ్యూజెస్, ఆ ఫ్రీగా బయట స్వేచ్ఛగా తిరిగే పక్షి ఉంది కదా, అది ఈ కేజ్డ్ బర్డ్ యొక్క ఇన్విటేషన్ని రెఫ్యూజ్ చేస్తుంది, అంటే తిరస్కరిస్తుంది, రిజెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ది కాల్ ఆఫ్ ది కేజ్ బర్డ్ సేయింగ్ దట్ దేర్ ఈజ్ నో రూమ్ టు స్ప్రెడ్ హిస్ వింగ్స్. సో ఈ ఫ్రీ బర్డ్ ఏం చేస్తుంది, ఎప్పుడు ఎగురుతూ ఉంటుంది కాబట్టి రెక్కలను ఆడిస్తూ ఉంటుంది. సో ఏమంటుంది అంటే ఈ కేజ్లో, సో ఈ కేజ్లో నో రూమ్, ఈ కేజ్లో ఉన్న ప్లేస్ నాకు సరిపోదు, దేనికి సరిపోదు, టు స్ప్రెడ్ మై వింగ్స్, నా రెక్కల్ని అప్పుడప్పుడు ఇలా చాపి ఎగురుతూ ఉంటుంది కదా, సో అలా స్ప్రెడ్ చేయడానికి, నా రెక్కల్ని స్ప్రెడ్ చేయడానికి ఈ రూమ్ సరిపోదు అని ఫ్రీ బర్డ్ అంటుంది. అండ్ ది కేజ్ బర్డ్ ఫియర్స్ దట్, సో కేజ్ బర్డ్ ఒకవేళ బయటికి వెళ్తే దాని భయం ఏంటట, ఇట్ డస్ నాట్ నో వేర్ టు రెస్ట్ ఇన్ ది స్కై. సో ఆకాశంలోకి ఎగిరినప్పుడు రెక్కలు నొప్పిలేస్తే వేర్ టు రెస్ట్, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో ఇట్ డస్ నాట్ నో, తెలియదు, కాబట్టి ఈ కేజ్డ్ బర్డ్ భయపడుతుంది. ఓకే, దస్, ఈ విధంగా ఈచ్ బర్డ్, ప్రతి పక్షి, సో ఇటు ఫ్రీ బర్డ్ కావచ్చు, అటు కేజ్డ్ బర్డ్ కావచ్చు, రెండు ప్రజెంట్స్ ఇట్స్ ఒపీనియన్, వాటి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తాను అన్నట్టు. దట్ ది ప్రజెంట్ లొకేషన్ బెటర్ దాన్ ది అదర్ బర్డ్స్ లొకేషన్. సో ఈ ప్రజెంట్ లొకేషన్ అంటే ఏంటిది, ఫ్రీ బర్డ్ ఏమో ఫారెస్ట్, కేజ్డ్ బర్డ్ ఏమో కేజ్.
సో వేటి స్థానాలు వాటికి బెటర్ అనిపిస్తాయి అన్నట్టు. ఇంకో దాని ప్లేస్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. కేజ్డ్ బర్డ్ ఏమో ఫారెస్ట్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఫారెస్ట్ బర్డ్ ఏమో కేజ్లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. దే డోంట్ లైక్ వేటి ప్రదేశాలను అవి ఇష్టపడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ప్యాసేజ్లోకి వెళ్తే దెన్ ది ఫ్రీ బర్డ్ ఆస్క్స్, ఆ ఫారెస్ట్ నుంచి వచ్చిన ఫ్రీ బర్డ్ ఉంటుంది కదా, అది కేజ్డ్ బర్డ్ని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? టు కమ్ అవుట్ టు సింగ్ మెలోడియస్ సాంగ్స్ ఇన్ ది వుడ్స్. సో వుడ్స్ అంటే ఇక్కడ ఫారెస్ట్ అని. సో ఫారెస్ట్లో పాడే ఒక సాంగ్ ఉంటుంది, మెలోడియస్ సాంగ్. ఆ సాంగ్ని పాడుకుందాం, నువ్వు బయటకు వచ్చేయి అంటది. ఓకేనా? బట్ ది కేజ్ బర్డ్ విషెస్ టు టీచ్ ది ఫ్రీ బర్డ్. కానీ బట్ అంటే కానీ, ది కేజ్ బర్డ్, ఈ పంజరంలో ఉండే పక్షి ఉంది కదా, అదేమంటుంది అంటే టు టీచ్ ది ఫ్రీ బర్డ్, ఈ ఫ్రీ బర్డ్కి నేర్పిద్దాం అనుకుంటుంది. ఏం నేర్పిద్దాం అనుకుంటుంది? ది లాంగ్వేజ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, మనుషుల యొక్క భాషను నేర్పిద్దాం అనుకుంటుంది. ఎందుకంటే కేజ్లో ఉండే బర్డ్కి మనుషుల భాష అనేది ప్రాక్టీస్ అయి ఉంటుంది కదా. కాబట్టి సో ఆ ఫ్రీ బర్డ్ ఏమో కేజ్డ్ బర్డ్కి సాంగ్ నేర్పిద్దాం అనుకుంటుంది, ఫారెస్ట్లో సాంగ్. కానీ కేజ్డ్ బర్డ్ ఏమో ఫ్రీ బర్డ్కి హ్యూమన్ బీయింగ్స్, మనుషుల యొక్క భాషను నేర్పించాలని అనుకుంటుంది అన్నట్టు. ఓకే, అండ్ ది కేజ్డ్ బర్డ్ కండెమ్స్ దట్ ది సాంగ్స్ కెనాట్ బి టాట్, whereas a caged bird agrees that it does not know the songs of forest. సో కేజ్డ్ బర్డ్, ఈ పంజరంలో ఉండే పక్షి ఉంది కదా, కండెమ్స్ అంటే రిజెక్ట్ చేస్తా అన్నట్టు. ఏంటిది? సాంగ్స్ కెనాట్ బి టాట్ వేరాజ్ ది కేజ్ బర్డ్ అగ్రీస్. సో ఈ సాంగ్ అనేది నేర్పించబడదు అంటుంది. ఓకే, వేర్ ది కేజ్ బర్డ్ అగ్రీస్ దట్ ఇట్ డస్ నాట్ నో ది సాంగ్స్ ఆఫ్ ఫారెస్ట్. సో నాకు ఆ ఫారెస్ట్కి సంబంధించిన సాంగ్స్ అనేవి డస్ నాట్ నో, నాకు తెలియదు, కాబట్టి నేను అవి పాడలేను అని ఈ కేజ్డ్ బర్డ్ అంటుంది, పంజరంలో ఉన్న పక్షి. ఓకే, సో ఇది నెక్స్ట్ ప్యాసేజ్. ఇట్ ఈజ్ క్లియర్ దట్, మనకి ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఏంటిదంటే ఈవెన్ దేర్ లవ్ ఫర్ ఈచ్ అదర్, ఒకరికంటే ఒకరికి లవ్ ఉంది, ప్రేమ అనేది ఉన్నది. కేజ్డ్ బర్డ్ అంటే ఫ్రీ బర్డ్కి లవ్ ఉంది, ఫ్రీ బర్డ్కి కేజ్డ్ బర్డ్ అంటే కూడా లవ్ ఉంది. సో ఈజ్ ప్యాషనేట్, దే కెనాట్ ట్రావెల్ టుగెదర్. వాటికి ఒకదంటే ఒకదానికి ప్యాషన్ ఉంది, కానీ అవి కెనాట్ ట్రావెల్ టుగెదర్, కలిసి ప్రయాణించలేవు. ఎందుకు అంటే ఇద్దరి ఒపీనియన్స్ అనేవి తేడాగా ఉన్నాయి. అంతేనా కాదు? ప్రేమ ఉన్నా కూడా ఒపీనియన్స్ అనేవి తేడాగా ఉన్నాయి. కేజ్డ్ బర్డ్ ఏమో ఆ పంజరాన్ని తన ప్రపంచంగా భావిస్తుంది, ఆ పంజరాన్ని విడిచి బయటికి రాలేకపోతుంది. ఫ్రీ బర్డ్ ఏమో ఫారెస్ట్ని తన ప్రపంచంగా భావిస్తుంది, ఆ ఫారెస్ట్ని వదిలిపెట్టి కేజ్లో, ఆ పంజరంలో ఉండలేకపోతుంది. సో ఇలా దే కాంట్ ట్రావెల్ టుగెదర్, రెండు కలిసి జీవించలేని పరిస్థితి. ఎందుకు అంటే దేర్ ఈజ్ ఎ ఫెన్స్ బిట్వీన్ ది టూ బర్డ్స్ హెన్స్. ఆ రెండు పక్షుల మధ్యలో ఫెన్సింగ్ అనేది అడ్డుగా ఉంది. ఏ ఫెన్సింగ్? కేజ్, పంజరం అనే ఫెన్స్ అడ్డుగా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ హెన్స్. కమింగ్ క్లోజ్ ఈజ్ ఇంపాసిబుల్, ఒకదాని దగ్గర ఒకటి రావడం అనేది ఇంపాసిబుల్, అసాధ్యము. ఓకే, ఎందుకంటే మధ్యలో పంజరం అనేది అడ్డుగా ఉంది. రైట్, నెక్స్ట్ డిస్పైట్ దేర్ ఆర్డెంట్ అఫెక్షన్. సో ఆర్డెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే తీవ్రమైన, అఫెక్షన్ ఒకటంటే ఒకదానికి ప్రాణం, తీవ్రమైన ప్రేమ అనేది ఉన్నది ఇద్దరి మధ్యలో. బట్ బోత్ బర్డ్స్ కీప్ దెమ్సెల్వ్స్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకదానికొకటి, ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి, అవే దూరంగా ఉంటున్నాయి. ఓకే, ఎందుకు అంటే యాజ్ దేర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఫెన్స్ బిట్వీన్ దెమ్, ఆ రెండిటి మధ్యలో ఒక బలమైన ఫెన్స్ అనేది అడ్డుగా ఉంది, ఆ పంజరం అనేది. కాబట్టి ఈ బయటి బర్డ్ లోపలికి వెళ్ళలేదు, లోపలి బర్డ్ బయటికి రాలేదు. ఓకే, సో ఇది నెక్స్ట్
లాస్ట్ ప్యాసేజ్. ఈ విధంగా ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్. కాబట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే దట్ వన్ ఆఫ్ ది బర్డ్స్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్. సో రెండు కలిసి జీవించాలంటే అందులో వన్ ఆఫ్ ది బర్డ్స్, ఆ రెండు పక్షుల్లో ఏదో ఒకటి విల్ హ్యావ్ టు సాక్రిఫైస్, త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? వాళ్ళ యొక్క ప్రపంచాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రెండు కలిసి ఉండాలంటే ఆ ఫారెస్ట్ బర్డ్ అన్న కేజ్ బర్డ్ కి అలవాటు కావాలి. సో ఫారెస్ట్ని వదిలిపెట్టి కేజ్లో ఉండాలి. లేదు కేజ్ బర్డ్ అక్కడికి వెళ్ళాలంటే కేజ్ని వదిలిపెట్టి ఫారెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏదో ఒక బర్డ్ కంపల్సరీగా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క ప్లేసెస్ని అంటున్నాడు. ఓకే, సో దేర్ ఓన్ కండిషన్, సాక్రిఫైస్ దేర్ ఓన్ కండిషన్ అంటే వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఉంది కదా, దాన్ని సాక్రిఫైస్ చేయాలి. ఇన్ ది హోప్స్ అండ్ ఎంజాయింగ్ ది షేర్డ్ లవ్ విత్ ఈచ్ అదర్. సో దే షేర్డ్ లవ్ ఈచ్ అదర్, ఒకరికొకరు ప్రేమను పంచుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. హోప్స్ అంటే ఆశలు కలిగి ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఆశలు ఉన్నాయి, ఆ రెండు బర్డ్స్కి కలిసి జీవించాలన్న ఆశ, ఎంజాయ్ చేయాలన్న కోరిక, సో ప్రేమను పంచుకోవాలన్న కోరిక కూడా ఉన్నది. ఎయిదర్ ది కేజ్డ్ బర్డ్ మస్ట్ రిస్క్ ది అవుట్ సైడ్ వరల్డ్. రెండు కలిసి ఉండాలంటే కేజ్డ్ బర్డ్ బయటకు వచ్చింది అనుకోండి, బయటి ప్రపంచంలో ఎలా జీవించాలనేది కేజ్డ్ బర్డ్కి తెలియదు. ఓకే, సో రిస్క్ అనేది ఉన్నది, మస్ట్ రిస్క్ అవుట్ సైడ్ వరల్డ్, బయటి ప్రపంచంలో. సో రిస్క్ చేయాల్సి ఉంటుంది కేజ్డ్ బర్డ్ బయటకు వస్తే. ఆర్ ఒకవేళ ఫ్రీ బర్డ్ కనుక కేజ్లోకి వస్తే ఇట్ మస్ట్ బ్యాక్ డౌన్ టు ది లివింగ్ ఇన్ ది కేజ్. ఆ పంజరంలో జీవితానికి అలవాటు పడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రీ బర్డ్, కేజ్డ్ బర్డ్ రెండు ఒకదానికొకటి ఎంత ప్రేమ ఉన్నా కూడా కలుసుకోలేకపోతున్నాయి బికాస్ ఆఫ్ ది ఫెన్సింగ్ అని చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ ది పోయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది. కొంతమంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. బాయ్. ఓకే.